వెల్కమ్ టు R360 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఇండియా గేట్ వద్ద బోస్ విగ్రహం ఏర్పాటు. సీపన్నాయుడుపేట వినాయక నవరాత్రి మహోత్సవాలు గురువారం అర్ధరాత్రితో ముగిశాయి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తమ్మినేని సీతారాం. వార్తల్లోని వివరాల్లోకి వెళితే, శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల సీపన్నాయుడుపేట గ్రామ జంక్షన్లో వినాయక నవరాత్రుల మహోత్సవాలు గురువారం అర్ధరాత్రితో ముగిశాయి. సీపన్నాయుడుపేట గ్రామ జంక్షన్లో వినాయక చవితి పురస్కరించుకొని గణపతి మండపం ఏర్పాటు చేశారు. గత 9 రోజులుగా బొజ్జ గణపయ్యకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం విశేష పూజలు నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా వినాయక మండపం నుండి స్వామివారిని మోటార్ వాహనంపై తిరువీధి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో వందలాది మంది గ్రామస్తులు పాల్గొని బొజ్జ గణపయ్యను ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా చిన్నారులు, యువత, మహిళలు ఉత్సాహంగా పలు సినీ పాటలకు స్టెప్పులు వేశారు. రాత్రి 12 గంటల తర్వాత నగరంలోని క్రొత్త బ్రిడ్జ్ వద్ద అధికారులు ఏర్పాటు చేసిన క్రేన్ ద్వారా వినాయక విగ్రహాన్ని గంగమ్మ ఒడిలో చేర్చారు. ఈ 9 రోజులు స్వామివారి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పాతపట్నం నియోజకవర్గంలో 4 మండలాల వినాయక మండపాలకు 1,85,000 రూపాయల ఆర్థిక వితరణను ప్రముఖ సామాజికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు అందజేశారు. గణపతి నవరాత్రుల సందర్భంగా పాతపట్నం నియోజకవర్గంలోని మెలియపుట్టి, పాతపట్నం, లక్ష్మీ నర్సుపేట, హీరమండలం మండలంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలకు అన్నదాన కార్యక్రమాలకు 1,85,000 రూపాయల ఆర్థిక వితరణను ప్రముఖ సామాజికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు చేశారు. మెలిపుట్టి మండల కేంద్రంలో రెడ్డిక వీధి, రాజా వీధి, ఎస్కేబీ వీధి, కోవెల వీధి, ముక్తాపురం, మురికింటి భద్ర, పాతపట్నం మండలంలో తామర, హరిజన, గోపాలపురం, నరసింహనగర్, లక్ష్మీ నర్సుపేట మండలం చింతల, బడవంజి, హీరమండలం మార్కెట్ వీధి, భగీరథపురం, కల్లట, గొట్ట గ్రామాలలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలకు అన్నదాన కార్యక్రమాలకు ఎన్జీఆర్ సహకారం అందించింది. ఈ కార్యక్రమాలలో 5 మండలాల ఎన్జీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తరబుజిలి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం
శంకుస్థాపన చేశారు. కోనపాడు గ్రామంలో మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా సుమారు 1,20,00,000 నిధులతో రెండో దశ పనులకు స్పీకర్ తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. రావివలస గ్రామంలో సుమారు 28 లక్షల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయి శంకుస్థాపన కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని పాల్గొన్నారు. అనంతరం సరుబుజ్జిలి కూడలిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే కూడలిలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి స్పీకర్ తమ్మినేని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి విజన్ ఉన్న నాయకుడని, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా మలచడానికి ఆయన రాత్రి పగలు కష్టపడుతున్నారని ఆయన అన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా నియోజకవర్గంలో ప్రతి గడపకు మంచినీటిని అందిస్తానని ఆయన తెలియజేశారు. దానికోసం నిధులు కూడా కేటాయించడం జరిగిందని ఆయన అన్నారు. అదేవిధంగా మనబడి నాడు నేడు కార్యక్రమంలో ద్వారా రాష్ట్రంలో ప్రతి పాఠశాలను సుందరంగా నిర్మిస్తానని అన్నారు. విద్యా విధానంలో కొత్త ఓరవడికలు తీసుకొచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు బెరవ మల్లేశ్వరరావు, వైస్ ఎంపీపీ లావేటి అనిల్ కుమార్, రాష్ట్ర ఎస్సీ సెల్ డైరెక్టర్ ఎడ్ల ఈశ్వర్రావు, బూత్ కమిటీ కన్వీనర్ మూడెడ్ల రమణ గోనిపాడు, రాయవలస సర్పంచులు బిర్లంగి నాగేశ్వరరావు, వడ్డాన కృష్ణ మరియు సర్బుజ్జి మండలం వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. రాజకీయాలలో కొత్త ఓరవడికని తీసుకొచ్చిన ఘనత వైసీపీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పార్టీ అధినేత అందరూ నడిచే బాటలో కాకుండా అభివృద్ధి సంక్షేమం అనే దిక్సూచి బాటలో అడుగులు వేస్తున్నారని అన్నారు. ఆమదాల వలస మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు లక్ష్మీనగర్ వీధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రజా సంక్షేమ పథకాల గురించి గడప గడపకు తెలియజేశారు. పథకాల వలన కలిగే ప్రయోజనాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా పథకాలు అందకపోతే సాంకేతిక కారణాలను అన్వేషించి అర్హులైన వారికి పథకాలు వర్తింపునకు చర్యలు తీసుకోవాలని స్పీకర్ పలు శాఖ అధికారులను సూచించారు. ప్రతి గ్రామ వార్డులలో స్కూల్స్ రూపురేఖలు మార్చేలా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, బొడ్డేపల్లి రమేష్ కుమార్, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్ ప్రసాద్, సాధు కామేశ్వరరావు, స్థానిక నాయకులు దుంపల శ్యామలారావు, పట్టణ పార్టీ అధ్యక్షులు పొడుగు శ్రీనివాసరావు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఎక్కడైతే ప్రారంభించుకున్నామని మరియు అవన్నీ కూడా మనకి తెలియకుండా సిస్టంలో క్యాన్సిల్ అయిపోయింది. మనం కొన్ని కష్టాలు ఎన్ని అవసరం ప్రయత్నంతో మనం సాధిస్తాం.
మీరు గ్రౌండ్ అయితే 80,000 ఫస్ట్ బిల్ కింద వచ్చేస్తుంది. నేను ఆ తర్వాత స్టల్స్ కట్టుకుంటాను. అదే కదా డ్రీమ్ అది. ఆ తర్వాత మిగిలినటువంటి ఏ విధమైనటువంటి ఇచ్చారన్నా అర్థం మేము ఉంటాం. అలా పెన్షన్ ఇంటికే వచ్చేస్తున్నారు కదా. మీకు చదువుతున్నా లేదా అని చెప్పి తెలుసుకొని ఒకవేళ సమస్య ఉంటే పరిష్కరించమని జగన్ గారు పంపించారమ్మా. ఇవి మనకు అందుతున్నాయి కదా. ఓకే సరే. తెలిసిపోద్ది అకౌంట్ నెంబర్లో పడిన అది కాలేజీకి వెళ్ళిపోద్ది కదా. కాలేజీ ఉన్నాయి అప్పటి నుంచే మొత్తం రుణమాఫీ అయింది కదా. అదే హాస్పిటల్ చనిపోయి సార్ వస్తుంది. ఇప్పుడు టోటల్ 1,52,000 పెన్షన్ వచ్చింది సార్. టోటల్ వడ్డీ 83,000. పెన్షన్ అందుతుందమ్మా. ఓకే ఓకే అదే ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తారు టైం పడుతుంది. ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదమ్మా. ఇంటికి వచ్చి ఇస్తున్నారా? డబ్బులు ఇచ్చే పరిస్థితి రావడానికి ఈ పని చేస్తాడు. ఇది అందుకే ఇవి మీకు అందుతున్నాయా లేదో తెలుసుకొని ఒకవేళ ఏమైనా సమస్య ఉంటే పరిష్కరించమని జగన్ గారే స్వయంగా పంపించారు. పెట్టండి పెట్టండి అమ్మా. యాక్షన్ తీసుకుంటానమ్మా. రైట్ బాగున్నావా? ఏంటంటే చెప్పారు పెన్షన్ అందుతుందా? మరి అదే ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు చెప్తున్నాను టచ్ చేస్తాను. రైట్ రైట్ తెలిసేమా కుర్రవాడు నాకేం వాడికి ఎప్పుడు ఏదో కుర్రవాడు అనేవాడు. ఇదంతా మా బ్యాచ్ కుమార్ గారు కుర్రా ఇదంతా మా బ్యాచ్ వస్తానమ్మా. ఓకే యువ దర్శకుడు శ్రీకాకుళం నగరానికి చెందిన మాతా అభిరామ్ రెండవ చిత్రమైన డహాట్ ఫ్యాన్తో సినీ రంగంలో ఉన్నత స్థాయికి వెళ్లారని శ్రీకాకుళం ప్రజలు తమ అభిమానాన్ని వ్యక్తపరిచారు. శ్రీకాకుళం నగరంలోని కిన్నెర కాంప్లెక్స్ కీర్తన థియేటర్లో డైహార్డ్ ఫ్యాన్ చిత్రం గురువారం విడుదలైంది. ఈ మేరకు థియేటర్లో సక్సెస్ మీట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా థియేటర్ ఆవరణలో డైహార్డ్ ఫ్యాన్ సినిమా సక్సెస్ కావడంతో కేక్ను కట్ చేసి పంచిపెట్టారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ రీజనల్ చైర్మన్ నటుకుల మోహన్, లయన్స్ క్లబ్ సభ్యులు సుమిత్ర కళా సమితి ప్రధాన కార్యదర్శి గుత్తు చిన్నారావు, కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పైడి నవీన్, కిన్నెర కాంప్లెక్స్ థియేటర్ మేనేజర్ ప్రసాద్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సముద్రం లాంటి సినీ ప్రపంచంలో శ్రీకాకుళం కుర్రోడు యువ దర్శకుడిగా మాతా అభిరామ్ రాణిస్తుండడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ కథలో పాత్రలు కల్పితం చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన అభిరామ్ తన రెండవ చిత్రం డైహార్డ్ ఫ్యాన్తో అందరినీ ఆకట్టుకున్నాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు అభిరామ్ సోదరుడు మాతా అవినాష్, సాహా సెలబ్రేషన్స్ నిర్వాహకులు శాంతి, సీపాన రమేష్ కుమార్, జల్లు లోకేష్, టి శ్రీను, ఎంఎస్ఎస్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడి జిల్లా అంటారు అనేది కాకుండా మన జిల్లావాసి మనందరి అభిమాని ఈరోజు ఈ
డై హార్ట్ సినిమా నేను తీసిన అభిరామ్ అనే వ్యక్తి మనందరికీ పరిచయం కావడం మనందరూ అదృష్టం. ఎందుకంటే మనం వాళ్ళ ఆడు తీసాడు మనవడు, వాళ్ళ ఆడు తీసాడు మనవడు అనుకుంటాం. మనవాడు తీసాడంటే మనం గొప్పగా ఫీల్ అవ్వాలి. దీనికి పూర్తిగా నేను అభినందనలు తెలుపుతూ ఆ అబ్బాయి భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించడానికి నేను పూర్తిగా సహకరిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను. ఈరోజు మా థియేటర్లో విడుదలైన డై హార్ట్ ఫ్యాన్ సినిమా చాలా బాగుందని చెప్పి ఈరోజు మార్నింగ్ షో చూసిన ప్రతి ఒక్కరూ చెప్పారు. ఈ సినిమా మరింత విజయం సాధించి మిగతా చోట్ల కూడా ఇలాగే ప్రదర్శనలు జరిగి అందరినీ ఆకట్టుకోవాలని, మన ఊరు డైరెక్టర్ కానీ నిర్మాత కానీ అందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని సినిమాలు తీసి ప్రజలకు మరింత చేరువ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ఈ సందర్భంలో చిన్న విషయం, సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజీ పునరావాస సమస్యలు పరిష్కారం కావాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. పునరావాస కాలనీలు ఇతర మౌలిక సదుపాయాలపై సంబంధిత శాఖలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. పునరావాస కాలనీల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి వరద ముప్పు గ్రామాలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇందుకు తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయన స్పష్టం చేశారు. బాసంగి, గిజబా, ఇంటివాని వలస తదితర ప్రాంతాల్లో అధిక వర్షాల సమయంలో గ్రామాల్లో సమస్యలు తలెత్తరాదని ఆయన చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామాల్లో పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పించి పాత గ్రామాలలో ఎవరూ లేకుండా చూడాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ బో ఆనంద్, సబ్ కలెక్టర్ భావన, పాలకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి కె హేమలత, ఆర్&బి ఇంజనీరింగ్ అధికారి ఎం జెమ్స్, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారి జె శాంతీశ్వరరావు, ఈపీడీసీఎల్ డిఈ కె వెంకటరత్నం, రెవెన్యూ గృహ నిర్మాణ సంస్థ ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏదైనా కేటగిరీలో ఆ విలేజ్ ని ఆర్ఎన్ఆర్ అఫెక్టెడ్ విలేజ్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి టోటల్ ఎన్ని విలేజెస్ డిక్లేర్ అయినాయి, ఫస్ట్ పార్షియల్ గా ఎక్కడైనా జరిగి ఉంటే వాట్ ఆర్ దోస్ విలేజెస్, పార్షియల్ జరిగి ఉంటే ఏ విలేజ్ లో పార్షియల్ గా జరిగింది, తర్వాత పార్షియల్ గా జరిగి ఉంటే అక్కడ ఇంకా ఏం బ్యాలెన్స్ ఉంది, యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ పాలసీ, యాజ్ పర్ మనకి ఉన్న చట్టంలో ఉన్న రూల్స్ ప్రకారం ఇంకా ఏమేమి బ్యాలెన్స్ ఉంది, ఇంకా ఏమేమి ఇవ్వాలి. సో దోస్ ఆర్ ద థింగ్స్ వీ వాంట్ టు అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఇరిగేషన్ కెన్ ప్లీజ్ స్టార్ట్. It has fully partially submerged. Yes. అంతేనా? నెట్ కట్టినా సార్ ఒక విలేజ్ కి. ఇప్పుడు దీనిలో మీరు 12 + 1 పార్షియల్లీ చూపి ఈ కింద చూపించింది ప్రాజెక్ట్ అఫెక్టెడ్ ఫ్యామిలీస్ 28 పీడిఎఫ్స్ 5629 RNR colonies completed 13 + 1 partly. Balance RNR colonies to be completed 7. Okay. Pending bills land acquisition 75 lakhs, RNR work bill nothing. Total 75 lakhs bills pending ఉన్నాయి. ఇప్పుడు ఈ దీనిలో బ్యాలెన్స్ 7 and +1 నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇండియా గేట్ వద్ద 28 అడుగులతో నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి తెలంగాణలోని ఖమ్మం గ్రానైట్ను వాడారు. 280 మెట్రిక్ టన్నుల బరువు ఉన్న 100 అడుగుల గ్రానైట్ రాయిని ఢిల్లీకి తరలించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని మేడిదిపల్లి గ్రామంలో ఉన్న రాజ్యసభ సభ్యులు ప్రముఖ గ్రానైట్ వ్యాపారవేత్త వద్దిరాజు రవిచంద్ర గాయత్రి రవికి చెందిన క్వారీ నుంచి తీసుకెళ్లారు. साथियों, हमारे व्यवहार में, हमारे संसाधनों में, हमारे साधनों में, हमारे इंफ्रास्ट्रक्चर में आधुनिकता का इस अमृतकाल का प्रमुख लक्ष्य है. और साथियों, जब हम इंफ्रास्ट्रक्चर की बात करते हैं तो अधिकतर लोगों के मन में
पहली तस्वीर सड़कों या फ्लाईओवर की हो जाती है, लेकिन आधुनिक होते भारत में इंफ्रास्ट्रक्चर का विस्तार उससे भी बहुत बड़ा है, उसके बहुत पहलू है। आज भारत सोशल इंफ्रास्ट्रक्चर, ट्रांसपोर्ट इंफ्रास्ट्रक्चर, डिजिटल इंफ्रास्ट्रक्चर के साथ ही कल्चरल इंफ्रास्ट्रक्चर पर भी उतनी ही तेजी से काम कर रहा है। मैं आपको सोशल इंफ्रास्ट्रक्चर का उदाहरण देता हूं। आज देश में एम्स की संख्या पहले के मुकाबले 3 गुना हो चुकी है। मेडिकल कॉलेजों की संख्या में भी 50% की वृद्धि हुई है। ये दिखाता है कि भारत आज अपने नागरिकों के स्वास्थ्य को बेहतर बनाने के लिए, उन्हें मेडिकल की आधुनिक सुविधाएं पहुंचाने के लिए किस तरह काम कर रहा है। आज देश में नई IITs, IIIT, वैज्ञानिक संस्थाओं का आधुनिक नेटवर्क लगातार विस्तार किया जा रहा है, तैयार किया जा रहा है। बीते 3 वर्षों में 6.5 करोड़ से ज्यादा ग्रामीण घरों को पाइप से पानी की सप्लाई सुनिश्चित की गई है। आज देश के हर जिले में 75 अमृत सरोवर बनाने का महाअभियान भी चल रहा है। भारत का ये सोशल इंफ्रास्ट्रक्चर सामाजिक न्याय को और समृद्ध कर रहा है। साथियों, ट्रांसपोर्ट इंफ्रास्ट्रक्चर के विकास पर आज भारत जितना काम कर रहा है उतना पहले कभी नहीं हुआ। आज एक तरफ देश भर में ग्रामीण सड़कों का निर्माण हो रहा है, तो वहीं रिकॉर्ड संख्या में आधुनिक एक्सप्रेसवे बनाए जा रहे हैं। आज देश में तेजी से रेलवे का इलेक्ट्रिफिकेशन हो रहा है, तो उतने ही तेजी से अलग अलग शहरों में मेट्रो का भी विस्तार हो रहा है। आज देश में अनेकों नए एयरपोर्ट बनाए जा रहे हैं, तो वाटरवे की संख्या में भी अभूतपूर्व वृद्धि की जा रही है। डिजिटल इंफ्रास्ट्रक्चर के निर्माण में तो भारत आज पूरे विश्व के अग्रणी देशों में अपनी जगह बना चुका है। 1.5 लाख से ज्यादा पंचायतों तक ऑप्टिकल फाइबर पहुंचाना हो, डिजिटल पेमेंट के नए रिकॉर्ड हो, भारत की डिजिटल प्रगति की चर्चा पूरी दुनिया में हो रही है। भाई और बहनों, इंफ्रास्ट्रक्चर के इन कार्यों के बीच भारत में कल्चरल इंफ्रास्ट्रक्चर पर जो काम किया गया है उसकी उतनी चर्चा नहीं हो पाई है। प्रसाद स्कीम के तहत देश के अनेकों तीर्थ स्थलों का पुनरुद्धार किया जा रहा है। काशी, केदारनाथ, सोमनाथ से लेकर करतारपुर साहिब कॉरिडोर तक के लिए जो कार्य हुआ है वो अभूतपूर्व है। और साथियों, जब हम कल्चरल इंफ्रास्ट्रक्चर की बात करते हैं तो उसका मतलब सिर्फ आस्था की जगहों से जुड़ा इंफ्रास्ट्रक्चर ही नहीं है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండియా గేట్ వద్ద బోస్ విగ్రహం ఏర్పాటు. సీపనాయుడుపేట వినాయక నవరాత్రి మహోత్సవాలు గురువారం అర్ధరాత్రితో ముగిశాయి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తమ్మినేని సీతారాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ R360 న్యూస్. మార్పు కోసం ఒక అడుగు ముందుకు.